ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు 1 కొరింథీయులు 13 అధ్యాయము 13వ వాక్యం. 1 Corinthians chapter 13 verses 13. 1 కొరింథీయులు 13వ అధికారం 13వ వచనం. இப்பொழுது விசுவாசம், நம்பிக்கை, அன்பு இம்மூன்றும் நிலைத்திருக்கிறது. இவைகளில் அன்பே பெரியது. Amen. Now abideth faith, hope, charity, these three. But the greatest of these is charity. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు ఉంటూ ఉందన్నమాట. ఈ మూడింట్లో ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది, మరి గొప్పది ఏదంటే ప్రేమే అనేసి అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. இப்பொழுது விசுவாசம், நம்பிக்கை, அன்பு இந்த மூன்றும் நிலைத்திருக்கிறது. இதுல ரொம்பவும் சிறந்தது, பிரதானமானது அன்பே என்று கூட சொல்லுகிறார். కొరింథు సంఘానికి పౌలు రాస్తున్నప్పుడు అక్కడ అనేక కార్యాలు వాళ్ళ సంఘంలో జరుగుతున్న వచ్చి ఆత్మీయులుగా వాళ్ళు లేకుండా చేసే కార్యాలని ఖండించి మాట్లాడిన ఒక లేఖనం అన్నమాట కొరింథు లేఖనము. కొరింథు సంఘం ఎలా ఉండేదంటే ఈ రోజు మన సంఘాలు ఎలా ఉందో అలా ఉండేది. கொரிந்திய பட்டணத்தில் இருந்த அந்த சபைக்கு அப்போஸ்தலனாகிய பவுல் எழுதும் போது அவர் கண்டித்து உணர்த்தி எழுதினார். ஏனென்றால் இந்த 21வது நூற்றாண்டுல சபைகள் எப்படி இருக்கிறதோ அப்படிப்பட்ட ஒரு சபைதான் కొరింథు పట్టణத்தில் இருந்த సభై. కొరింథీయులు వచ్చి ఎక్కువ వారు శారీరకరమైన విషయాల్లో ఎక్కువ నిమగ్నులై ఉన్నారు. కొరింథీ సభையில இருக்கிறவங்க வந்து శరీరத்துக்குரிய కార్యங்கள்ல அதிகமாக ஈடுபாடு పట్టిరుந்தாங்க. వాళ్ళలో గొడవలు ఉన్నాయి. కొన్ని గుంపులు ఫామ్ చేసుకున్నారు. సంఘంలోని విభజనలు కలిగి నేను పౌలుకు వారిని, నేను పేతురుకు చెందిన వాడిని, నేను వచ్చి మరి అపోలోస్కు చెందిన వారిని, మరి కొందరైతే మేము క్రీస్తుతో ఉన్న వారమని కూడా వారు విభజించుకొని మరి సంఘంలో ఐక్యత లేకుండా పోరాటం చేస్తూ గొడవలు పడుతూ ఇతరుల గురించి మాట్లాడుతూ వచ్చారన్నమాట. కొరింథీ சபை எப்படிப்பட்ட சபை என்றால் ஒரு ஐக்கியம் இல்லாத சபை, ஒரு பிரிவினம் நிறைந்த சபை. நாங்கள் பவுலுக்கு சேர்ந்தவர்கள், நாங்க அப்போலோஸுக்கு சேர்ந்தவர்கள், நாங்க வந்து పేదరుకు சேர்ந்தவங்க, క్రీస్తువుకు சேர்ந்தவங்க என்று சொல்லి அப்படி కూட்டமாக పిరిందు పోనాగో. ఆ తరువాత చూసినప్పుడు అక్కడ ఆ సంఘంలో ఏం జరుగుతుందంటే ఆ కాలంలో కొన్ని దేవాలయాలు ఉండేది. ఇలా విగ్రహారాధనలు చేసే దేవాలయం. అక్కడ దేవదాసులు అని ఉండేవారు. వారితో శారీరకమైన సంబంధాన్ని ఈ కొరింథు పట్టణంలో ఉన్న క్రైస్తవులు, రక్షణ పొందిన వారు, అభిషేకాన్ని పొందిన వారు శారీరకంగా వారితో సంబంధాలు ఉంచుకుంటూ శరీరాన్ని వాళ్ళు చెడుపుకుంటున్నారు గనక 1 కొరింథీయులు 3వ అధ్యాయము 6వ అధ్యాయంలో అంతప్పుడు పౌలు అడుగుతున్నాడు, మీ శరీరము పరిశుద్ధాత్మ ఆలయమును తెలియదా? దానిని తీసుకెళ్లి ఒక వేశ్యతో ఏకీభవిస్తే అది ఒక వేశ్యతో ఏకమైపోతుంది. మీరిద్దరూ ఒక శరీరం అయిపోతారు. అదే విధంగా దేవుని ఆత్మతో ఒకడు ఐక్యమైనప్పుడు దేవుని ఆత్మతో ఒకరిగా కూడా మారుతాడు అని చెప్పడం జరిగింది. இந்த கொரிந்தி சபையில என்ன நடந்தது என்றால், அந்த காலத்துல தேவதாசிகள் சில விக்கிர ஆராதனை செய்கிற அந்த ஆலயங்கள் இருந்தா அவங்களோட போய் சரீரமான தொடர்புகளை கூட இந்த மக்கள் வைத்து கொண்டாங்க. அது அவருக்கு தெரிந்த உடனே 1 கொரிந்தியர் 3ஆம் அதிகாரத்திலையும் 1 கொரிந்தியர் 6ஆம் அதிகாரத்துல சொல்லுகிறார், உங்களுடைய சரீரம் தேவனுடைய ஆலயம் என்று தெரியாதா? அதை நீங்க கொண்டு போய் எப்படி ஒரு வேசியோடு நீங்க இணைக்கலாம். ஒரு வேசியோடு நீங்க உங்களுடைய சரீரத்தை இணைக்கும் போது நீங்க 2 பேரும் ஒரே சரீரமா மாறுகிறீங்க. அதே போல உங்களுடைய ஆவியை கர்த்தருடைய ஆவியோடு இணைக்கும் போது கர்த்தருடைய పరిశుద్ధ ఆవియానవరుడు కూడా நீங்க ஒன்றா మారుகிறீங்க. ఎందుకండి బైబిల్ వచ్చి చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఏ ఒక మీ శరీరాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఒక భార్య భర్త మధ్యలోనే అటువంటి సంబంధం ఉండాలి తప్ప వేరే ఎవరితో ఉండకూడదు అని చెప్పడానికి కారణం ఏంటంటే, శరీరంలో ఒకరు వచ్చి ఏకీభవించినప్పుడు వారి ఆత్మలు కూడా ఒకటైపోతుంది అన్నమాట. స్పిరిచువల్ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది.
ఆ శాపాలు ఒకరిలో ఉన్న శాపాలు ఒకరికి వస్తుంది. ఆ ఆత్మలో వచ్చి ఒక మార్పు అనేది కలుగుతుంది. ఏకమైపోతారు. దేవుడు వచ్చి ఆదామును హవ్వను దీవించి వారిని భార్యాభర్తగా చేసినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ఏక శరీరంగా మారిపోతారు. దర్ ఈస్ ఎ స్పిరిచువల్ ట్రాన్సాక్షన్, సోల్ ట్రాన్సాక్షన్. ఒకే ఆత్మ కలిగిన వారిగా, ఒకే మనస్సు కలిగిన వారిగా మారిపోతారు. అందుకే మీరు చూసినట్లా ఎంత డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఒకరు వివాహం చేసుకుంటే భార్య భర్తలు వచ్చి ఒకేలా కనబడతారన్నమాట. ఒకలాగా సిమిలారిటీ ఫేస్ లో అయినా వాళ్ళ ఆలోచనలు అయినా ఒక్క మనసు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏక శరీరం కనుక. ஆண்டவர் ஏன் இந்த சரீர தொடர்பு குறித்து இவ்வளவு கண்டிப்பாக பேசுகிறார் ஆதியாமத்திலிருந்து கடைசி வரைக்கும் என்று சொன்னால், சரீரத்தில் இணைந்தால் சரீரம் மாத்திரம் இணையாது, அவங்களுடைய ஆவி ஆத்மாவும் ஒன்றாக மாறிவிடும். ஆதாம் ஏவாளை தேவன் ஆசீர்வதித்து சொன்னார், நீங்கள் ஒரே சரீரமாக மாறுவீர்கள். அதனுடைய அர்த்தம் சரீரம் மாத்திரம் இல்ல, அவங்களுடைய எண்ணங்கள் கூட. நீங்க பார்க்கலாம், ஒரு கணவனும் மனைவியும் இருக்காங்க வச்சுக்கோங்க. திருமணம் ஆன கொஞ்ச நாட்கள்ல என்ன ஆகும்னா அவங்களுடைய முக சாயலும் அவங்களுடைய எண்ணங்களும் ஆலோசனைகளும் பழக்க வழக்கங்கள் எல்லாம் ஒரே மாதிரி மாறிடும். அவங்க ஒரே மாதிரிதான் இருப்பாங்க. ஏன் என்றால் ஆண்டவர் அப்படித்தான் சொல்லியிருக்கிறார், ஒரே ஒரு శరీరமாக ఒరే మనదుள்ளவங்களா మారువాంగో. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, అదే విధంగా నీ ఆత్మను పరిశుద్ధ ఆత్మతో నువ్వు ఏకీభవించి ఆయనతో ఏకమైపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వలె ఆలోచించే ఆలోచనలు, ఆయన వలె నడుచుకునే మనం నడవడిక, మరి మన మన ఆత్మీయ జీవితంలో అలా నడుస్తూ ఉంటే చివరికి వచ్చి యేసుక్రీస్తు లాగా మారిపోయే ఒక అనుభవం అనేది కూడా మన అందరికి కూడా కలుగుతుంది. வசனம் சொல்லுகிறது, அதே போல உங்களுடைய ஆவியை பரிசுத்த ஆவியோடு இணைக்கும் போது நீங்க ஒரே ஆவியா மாறிடுவீங்க. கொஞ்ச நாள் போச்சுன்னா நம்ம பரிசுத்த ஆவியானவரை போல யோசிப்போம், பரிசுத்த ஆவியானவரை போல நடப்போம். பரிசுத்த ஆவியானவர் நம்ம இயேசுவை போல మాతి విడువారు. చూడండి, ఒక వ్యక్తి దేవునితో మంచి సంబంధం కలిగి నడుస్తూ ఉన్న ఎడల ఆ వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. తను చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఈ వ్యక్తి వచ్చి దేవునితో నడుస్తున్నాడు, దేవునితో ఏకమున్నాడు, దేవునిలాగా ఆలోచిస్తున్నాడు, నడుచుకుంటున్నాడు, పవిత్రతలో ఉన్నాడు అనేది ఇతరులు గుర్తిస్తారు. మన క్రైస్తవులు మాత్రం కాదు, అన్యులు కూడా గుర్తిస్తారండి. பாருங்க, ஒரு நபர் தேவனோடு கூட நடக்கும் போது, தேவனோடு கூட இணையும் போது, தேவனோடு கூட ஐக்கியம் வைத்துக் கொள்ளும் போது அவங்களுடைய எண்ணங்கள் ஆலோசனைகள் எல்லாம் தேவனை போல மாறிவிடும். அதை கிறிஸ்தவர்கள் అల్లాదవర్గులు కూడా உங்களை பார்த்து சொல்லுவாங்க. ఉదాహరణకు నా సాక్ష్యంలో వచ్చి మా ఆఫీస్ లో అయినా ఏదైనా ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే నేను వస్తే చెప్తారు, శామ్ ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడడం వద్దు, నువ్వు వెళ్ళిపో, ఆ తర్వాత మేము మాట్లాడతాం. అలాగంటే వాళ్ళ మనసులో ఇప్పుడు మాట్లాడకూడదు, ఈ వ్యక్తి ఉంటే నచ్చదు అనేసి నేను బయటకు వచ్చాక వాళ్ళు కబుర్లు మాట్లాడుకోవడం, మరి చెడ్డగా మాట్లాడుకోవడం, అసహ్యకరమైన కార్యాలు మాట్లాడుకోవడం చేస్తారు. కానీ నేను ఉంటే చెడ్డ మాటలు కూడా మాట్లాడరు నా చుట్టూ ఉన్న వాళ్ళు. సో అటువంటి ఒక ఎన్విరాన్మెంట్, అటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎవరు తెస్తున్నారంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. அது வச்சு நச்சது అనేసి ఇతరులు కూడా మౌనం అయిపోతున్నారు. பாருங்க, என்னுடைய வாழ்க்கையில ஒரு சாட்சி. நான் இப்போ வேலை செய்யற ஸ்தலத்துல அவங்க சிரிச்சு ஏதாவது பேசிக்கிட்டு இருப்பாங்க, கடுமையா பேசிட்டு இருப்பாங்க. நான் போன உடனே நிப்பாட்டிடுவாங்க. அவங்க சொல்லுவாங்க, இவங்க வந்திருக்கிறாங்க, இவர் போயிட்டோம், இவர் வேண்டாம், இவருக்கு இதெல்லாம் கேட்க கூடாது, ఇవరు పోన పిறகு நம்ம பேசலாம் என்று சொல்லி என்னை అనిపిడి தான் பேசுவாங்க. మరి కొందరు హాస్యంగా మాట్లాడతారు, ఈయన చిన్న పిల్లోడు, అమాయకుడు, అసలు ఏం తెలియదు, అందువల్ల మనం తప్పు మాట్లాడకూడదు, నువ్వు వెళ్ళిపో, మేము అడల్ట్ కంటెంట్ మాట్లాడుతున్నాం అనేసి కూడా చెప్పి నన్ను బయటికి పంపించేస్తాను అనమాట. దేవుని స్తోత్రం అనేసి నేను వచ్చేస్తా బయటికి. அவங்க சொல்லுவாங்க, நாங்க பெரிய ஆட்களுக்கு சம்பந்தமான விஷயத்தை நாங்க பேசுறோம், நீ சின்ன பையன், நீ போயிடு, இதெல்லாம் நீ கேட்க கூடாது, நீ போயிடுன்னு சொல்லிடுவாங்க. கர்த்தருக்கு ஸ்தோத்திரம் விடுவேன். సో ఇవి వేటిని గుర్తిస్తుందంటే మనలో ఉన్న దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ గుర్తిస్తుంది. మనలో అటువంటి ఒక మనసును తీసుకురావడం మాత్రం కాదు, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గుర్తించే విధంగా వాళ్ళలో ఈ వ్యక్తి ప్రత్యేకంగా ఉన్నాడు, ఏదో ఒక శక్తి ఉంది, ఏదో ఒక ఆలోచన, వ్యత్యాసమైన ఆలోచన, డిఫరెంట్ థాట్ ప్రాసెస్ అనేది ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది. பாருங்க, நம்ம அப்படி நடந்து கொள்ளும் போது, தேவனோடு நடந்து கொள்ளும் போது நம்மை சுற்றிலும் இருக்கிறவர்கள் நமக்குள்ள ஏதோ ஒரு பிரத்யேகமான காரியம், நமக்குள்ள ஏதோ ஒரு வித்தியாசமான காரியம், அவங்களுடைய எண்ணம் வித்தியாசமா இருக்குதுன்னு சொல்லி ஜனங்க உங்களை அவங்க నోట్ பண்ணுவாங்க, சொல்லுவாங்க. అటువంటి కార్యం మీ జీవితంలో జరుగుతుందంటే సంతోషపడండి.
ఎందుకంటే దేవుడు మీలో ఉంటున్నాడు గనక మీరు ప్రత్యేకమైన వారిగా పాపం నుంచి వేరుపరచబడి దేవునికని దేవుడు మిమ్మల్ని నియమించుకున్నాడు కనుక అటువంటి మార్గంలో నడిపిస్తున్నాడు. అందరూ మిమ్మల్ని అంగీకరించాలని ఎదురు చూడకండి. ఎందుకంటే అందరూ అంగీకరిస్తే మనం లోకంలో ఒకరుగా మారిపోతాం. உங்களை வித்தியாசமானவர்களாக நடத்தி அவர்கள் உங்களை ஏற்றுக்கொள்ளாவிட்டால் சந்தோஷப்படுங்கள். நீங்க உலகத்தோடு ஒன்றாக இல்லை, இயேசுவோடு கூட ஒன்றாக இருக்கிறீங்க. మరి ఈ కొరింథు సంఘములో 1 కొరింథీయులు 6వ అధ్యాయము 6, 7 వచ్చే లోపల ఏం జరుగుతుందంటే 6వ అధ్యాయంలో అక్కడ వచ్చి వాళ్ళకు 5వ అధ్యాయంలో 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఆ సంఘానికి వచ్చే ఒక సహోదరుడు తన సొంత తండ్రి యొక్క భార్య, రెండో భార్యను ఇతడు ఉంచుకున్నాడు. ఆ విషయాన్ని తెలిసి పౌలు వాళ్ళని తిట్టి, మరి అటువంటి వ్యక్తిని బయటికి గంటేసేయండి, సంఘంలో చేర్చకండి, అతనితో మాట్లాడకండి, చూసి షలోమ్ అని చెప్పకండి. అలా చెప్తే వాని యొక్క పాపంలో మీరు కూడా పాలు పంచి పొందుకుంటారు అని కూడా చెప్పడం జరిగింది. 1 கொரிந்தியர் 5వ அதிகாரத்தில் பவுல் சொல்கிறார், ஒரு சகோதரன் உங்க நடுவில் இருக்கிறவர் அவர் தன்னுடைய சொந்த தகப்பனுடைய மனைவியை, அப்படி என்றால் 2வது மனைவியை அவர் வைத்துக் கொண்டிருக்கிறார். அவர் உறவு வைத்துக் கொண்டிருக்கிறார். அப்படிப்பட்டவனோடு நீங்க ஐக்கியம் வைத்துக் கொள்ளாமல் அவரை நீங்கள் துரத்தி విడుங்கள் என்று சொல்லப்படுகிறது. ఒకడు నేను క్రైస్తవురాలు అని చెప్పుకుంటూ సంఘంలో ఉంటూ ఐక్యంలో ఉండేవారు వారు విగ్రహారాధికులుగా ఉంటే, విచారంలో ఉంటే, మరి ఏదైనా పెద్ద పాపంలో ఉంటే అటువంటి వారితో ఎవరు మాట్లాడకూడదంట. అటువంటి వారిని ప్రోత్సహించకూడదు. వారిని మనం వచ్చి వారితో ఉన్న ఐక్యాన్ని మనము కత్తిరించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. లోకంలో ఉన్న వారితో కాదు, కానీ సంఘంలో దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అని చెప్పి పాపంలో ఉంటే వాళ్ళు గుర్తించడానికి మనం ఏం చేయాలంటే, నువ్వు చేసే తప్పు, నువ్వు అసలు నాతో మాట్లాడకు, నువ్వు మారు మనసు పొందాలనేసి చర్చ్ డిసిప్లిన్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. చర్చ్ డిసిప్లిన్ అంటే ఆ చర్చ్ నుంచి ఇక నువ్వు రావద్దు అనేసి చెప్పేసే వాళ్ళు, ఖండించి వాళ్ళు மாறு மனசு పొందకపోతే. சபையில சபை ஒழுங்கு என்று இருக்கிறது. ஒரு சபையில் இருக்கிறவன் அவன் வேசித்தனத்தை செய்து கொண்டு அவன் விக்கிரக ஆராதனை செய்து கொண்டு குடிக்காரனாக, கொலைக்காரனாக, இல்லாவிட்டால் திருடனாக இருந்தால் அந்த சபையில் உள்ளவர்கள் அவனோடு பேசக்கூடாது, ஐக்கியம் வைக்கக்கூடாது, அவனை சபையில అంగీకరించ కూடாదు, அவனை உணர்த்த வேண்டும். ఈ రోజు సంఘాల్లో ఇవి లేవన్నమాట. ప్రతి ఒక్కరు సంఘాల్లో వస్తున్నారు. తప్పు చేసేవాడు, తాగేవాడు, వ్యభిచరించేవాడు, విగ్రహారాధికుడు, అందరూ దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే సంఘం చెడిపోతుందండి. అటువంటి వారు వచ్చినట్లా ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఉన్న ఆత్మ ఇతరులు కూడా ఇన్ఫెక్షన్ లాగా వచ్చేస్తుంది. బాగున్నోళ్ళు కూడా చెడిపోతారు. చూడండి, పులుపు కలిగిన ఒక పిండి మనం తీసుకొని, పులిసిన పిండిని తీసుకొచ్చి మంచి పిండితో కొద్దిగా కలిపితే ఏమవుతుంది? ఒకరోజు అయ్యే కొద్దికి రాత్రంతా అలా ఉంటే పొద్దునకి అన్ని పులిసిపోతుంది అనమాట. பாருங்க, புளித்த ஒரு மாவை கொண்டு கொஞ்சம் புளிப்பில்லாத, நிறைய மாவு, புளிப்பில்லாத மாவுல கொஞ்சம் மாவை இதை போட்டுட்டீங்கன்னா காலையில எழுந்து பாக்குற ఉடనే எல்லாமே పులిத்து கிடக்கும். మన ఐక్యము చాలా ప్రాముఖ్యమైనది. అందరితో మనము ఐక్యంగా ఉండలేము. అందరితో ఐక్యంగా ఉంటే మీరు పరిశుద్ధులుగా ఉండలేరు. పాపులతో ఐక్యం ఉంచుకోవద్దు. పాపులతో స్నేహం వద్దు. లోక స్నేహము దేవునికి విరుద్ధమని యాకోబు 4వ అధ్యాయంలో చెప్పబడింది. யாக்கோபு 4వ அதிகாரத்துல நிருபத்துல சொல்லப்படும் உலகத்தின் சிநேகம் தேவனுக்கு விரோதம். உலகத்தில் உள்ள பாவிகளோடு நாம் ஐக்கியம் வைக்க முடியாது. அப்படி வைத்துக் கொண்டால் நம்மளும் பாவியாக నిశ్చయமாக మారివిడుவோம். 1 కొరింథీ 6వ అధ్యాయం వచ్చే కాడికి అక్కడ వాళ్ళలో గొడవలు వచ్చి వారు న్యాయస్థానానికి వెళ్ళిపోతున్నారు అన్నమాట. బయట వెళ్ళి కోర్టుకు వెళ్తున్నారు. పౌలు చెప్తున్నాడు, ఎందుకు మీరు వెళ్లాల్సిన అవసరం? మీలో బుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు లేదా? మీరు దేవుని దూతలను కూడా, ఒకరోజు పడిపోయిన దూతలను కూడా తీర్పు తీరుస్తారని మీకు తెలియదా అని కూడా అడుగుతున్నాడు. 1 கொரிந்தியர் 6వ அதிகாரத்துல வரும்போது அங்க பவுல் கேட்கிறார், உங்களுக்கு நீங்க உங்களில் பிரச்சனை வரும்போது அவனை நியாயஸ்தலத்துக்குள்ள கொண்டு போகிறீங்களே, உங்களுக்குள்ள நியாய தீர்ப்பு செய்கிறவன் ஒருவன் இல்லையா? வருகிற உலகத்துல விழுந்து போன தேவதூதர்களை கூட பரிசுத்தவான்களாக நீங்க தான் நியாய தீர்ப்பு போகிறீங்க என்று தெரியாదా என்று కూడా சொல்கிறார். ఆ తర్వాత 1 కొరింథీయులు 7వ అధ్యాయం వచ్చినప్పుడు వివాహం గురించి మాట్లాడుతున్నాడు. చేసుకోవాలా, చేసుకోకూడదా, ఎటువంటి వాళ్ళు చేసుకోవాలి, ఎవరిని వదలాలి, క్రీస్తులో లేని వారిని చేసుకోకూడదు, చేసుకుంటే వారితోనే చివరి వరకు బ్రతకాలి అన్న ప్రతి కార్యాన్ని 1 కొరింథీయన్స్ 7లో మ్యారేజ్ గురించి చాలా எக்ஸ்பிளனேஷன் இச்சு மாట్లాடுతున్నాడు. 1 கொரிந்தியர் 7వ அதிகாரத்துல வந்த உடனே பவுல்
அந்த காலத்துல திருமணத்தை குறித்து எழுதுறார். அதை செய்து கொள்ளலாமா, செய்து கொள்ளக்கூடாதா, எப்படி செய்து கொள்ளணும், கிறிஸ்துக்குள்ளாக இல்லாதவங்களை செய்து கொண்டால் அவங்களை விட்டுட்டு நீங்க போகக்கூடாது, அவங்களோட தான் இருக்கணும், அவங்களா அவங்களை விட்டுட்டு போனா நீங்க விட்டுட்டு போகலாம், அப்படிப்பட்ட காரியத்தெல்லாம் எழுதுகிறார். 1 కొరింథీయులు 8వ అధ్యాయం వచ్చినప్పుడు విగ్రహాలకు ఉంచినవి మాంసాహారము తినొచ్చా, విగ్రహాలకు ఉంచినవి తినొచ్చా, ఒకడు నశించిపోతున్నాడంటే వాణ్ణి సంపాదించుకోవడానికి నేను మాంసాన్ని తినడం కూడా మానేసుకుంటానని కూడా చెప్తున్నాడు. 1 కొరింథీயர் 8வது அதிகாரத்துல வரும்போது பவுல் சொல்லுகிறார், விக்கிரகத்துக்கு படைத்தவைகளை நான் சாப்பிடணுமா, மாம்சத்தை புசிக்கணுமா, ஒருவனுடைய இதயம் இல்லாவிட்டால் அவனுடைய மனசாட்சி நான் மாம்சம் புசிக்கிறதுனால பாதிக்கப்படுகிறது என்றால் நான் సాపిడుகிறதை విట్టు విడువేన్ என்று కూడా சொல்லுகிறார். అలాగే ముందుకు వచ్చినప్పుడు 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు వరముల గురించి మాట్లాడుతాం. ఆత్మీయమైన వరములు ఎలా ఉన్నాయి, ఆ వరాన్ని ఎలా పొందుకోవాలనేసి 12వ అధ్యాయం నిండు శరీరానికి యేసుక్రీస్తు శరీరంగా ఉన్న సంఘానికి ఇవ్వబడిన కృపావరముల గురించి మాట్లాడుతున్నాడు. 1 కొరింథీயர் 12వ அதிகாரத்தில் வந்த உடனே ஆண்டவராகிய இயேசுவின் சபையாக இருக்கிற சரீரமாக இருக்கிற சபைக்கு அவர் கொடுத்த வரங்களை குறித்து, கிருபையின் வரங்களை குறித்து எழுதுகிறார். ఆ వరముల గురించి మాట్లాడిన వెంటనే ఒక గొప్ప కార్యము, ఆత్మీయమైన ఒక బహుమానం అని చెప్పొచ్చు, దేవుడిచ్చిన బహుమతి ప్రేమను గురించి వర్ణించి రాయడం 1 కొరింథీయులు 13వ అధ్యాయము. 1 కొరింథీయులు 13వ அதிகாரம் முழுக்க முழுக்க தேவனுடைய அன்பை குறித்து எழுதுகிறார். దేవుని ప్రేమ అంటే దానికి వచ్చి గ్రీక్ భాషలో అగాపే అనే ఒక పదం ఉపయోగింపబడింది. సెల్ఫ్లెస్ లవ్, అన్కండిషనల్ లవ్, ఏ కంప్లీట్ లవ్ విచ్ సీక్స్ టు డూ గుడ్ టు అదర్స్, నాట్ టు ఇట్సెల్ఫ్, ఏ సెల్ఫ్లెస్ లవ్. 1 కొరింథీయులు 13లో రాయబడిన అగాపే అనే ప్రేమ వచ్చి స్వార్థం లేని ప్రేమ, ఇతరులను ప్రేమించే ప్రేమ, నిత్యము నిలకడగా ఉండే ఒక ప్రేమ. ఆ ప్రేమ గురించి మీరు తెలుసుకోవాలి. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే సమస్తాన్ని సహిస్తుంది, సమస్తాన్ని నమ్ముతుంది, నిరీక్షిస్తుంది, ఓపిక పడుతుంది, అన్నిటిని కూడా నమ్ముతుందంట. உண்மையான அன்பு எப்படி இருக்கும்? எல்லாவற்றையும் விசுவாசிக்கும், எல்லாவற்றையும் நம்பும், எல்லாவற்றுக்காக போராடும், எல்லாவற்றையும் செய்யும் என்று కూడా எழுதப்பட்டிருக்கிறது. ఈ ప్రపంచంలో ఉన్న దేవుడు నియమించిన శక్తుల్లో చాలా బలమైన శక్తి ఏదంటే విశ్వాసము. ஆண்டவர் இந்த உலகத்துல வைத்திருக்கிற வல்லமைகள்ல ஒரு பெரிய வல்லமை வந்து విశ్వాసం. ఒక నీతిమంతుడు విశ్వాసం ద్వారానే బ్రతుకుతున్నాడంట, దేవునిలో ఉన్న విశ్వాసం ద్వారా. ஒரு நீதிமான் విశ్వాసத்தினால் தான் பிழைக்கிறான். ఇంకొక గొప్ప శక్తి వచ్చి నిరీక్షణ. ఏది ఎలా జరుగుతుందో, ఒకరోజు నా జీవితం బాగుపడుతుంది, ఒకరోజు నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అనే ఒక నిరీక్షణ, భవిష్యత్తు బట్టి ఒక నిరీక్షణ కలిగి జీవించడం. నిరీక్షణ లేకపోతే మనము అసలు బ్రతకలేము. பாருங்க, அடுத்த வல்லமை வந்து ஒரு நம்பிக்கை. வரப்போகிற காலத்துல தேவன் ஒரு காரியத்தை செய்ய போகிறார், அவர் வந்து என்னை கொண்டு போவார், என்னை பரலோகத்துக்கு எடுத்துக்கிட்டு போயிடுவார் என்பது ஒரு பெரிய நம்பிக்கை. அந்த நம்பிக்கை, மகிமையான நம்பிக்கை நமக்குள்ள ஒரு பலனை கொடுத்து கொண்டிருக்கிறது. ఇంకొక గొప్ప శక్తి వచ్చి ప్రేమ, దేవుని ప్రేమ. இன்னொரு பெரிய వల్లமை దేవునుడి అన్బు. ఇవి మూడు ఉంటే కూడా బైబిల్ నిర్ధారించి చెప్పడం అంటే ఈ ప్రేమే ఈ మూడిట్లో గొప్పది అని కూడా చెప్తున్నది. இந்த 3 வல்லமைகள் இருந்தாலும் வேதம் சொல்லுகிறது இந்த அன்புதான் ప్రధానமானது, బలం உள்ளது. బాగా ఆలోచిద్దాం, ఎందుకు ఈ ప్రేమ ప్రధానమైనదని దేవుడు చెప్పాడు. நன்றாக யோசிச்சு பார்ப்போம், ஏன் இந்த அன்புதான் பெருசு என்று ஆண்டவர் சொல்லுகிறார். ఆత్మీయమైన వరాలు ఉన్నాయి కదా, అద్భుతాలు చేసే వరం, స్వస్థతనిచ్చే వరం, ఆత్మను విభజించి ఎరిగే వరము, జ్ఞాన వరము, మరి దేవుడు ఇచ్చిన ప్రవచన వరము, ఎన్నో వరాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ప్రేమ అతి శ్రేష్టమైనదని బైబిల్ చెప్తుంది. நம்ம பாருங்க, நிறைய வரங்கள் இருக்குது. அற்புதங்களை செய்கிற வரம், சுகமளிக்கும் வரம், தீர்க்க தரிசன வரம், விசுவாசத்தின் வரம், இவைகள் எல்லாம் இருந்தா ரொம்ப நல்லா இருக்கும். ஆனா அதுலயும் పెరుసు வந்து అన్బుదాన్ என்று சொல்லப்பட்டிருக்கிறது. మొట్టమొదటిగా ఎందుకు ప్రేమ చాలా గొప్పదంటే దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు కనుక, ఆయన ప్రేమ కనుక ఆ దేవుడే అందరికంటే చాలా శ్రేష్ఠుడు, అతి శ్రేష్ఠుడు. ఆయనలో ఉన్న ఒక మెయిన్ క్వాలిటీ இஸ் லவ். ஆண்டவர் அன்பா இருக்கிறார், அதனால்தான் அன்பு பெரிது. ஆண்டவருக்குள்ள இருக்கிற ஒரு பெரிய குணாதிசயம், அவர் అన్బుள்ளవరాக இருக்கிறார். దేవుడు ఒక వ్యక్తిని నరకంలో పడేస్తున్నాడంటే కూడా అందులో కూడా దేవుని ప్రేమ ఉంది. దేవుని కోపం మాత్రం కాదు, దేవుని ప్రేమ ఉంది.
ஆண்டவர் ஒரு மனிதனை நரகத்துல தூக்கி போடுகிறார் என்றால் அதுல கூட தேவனுடைய అன்பు வெளிப்படுகிறது. அவருடைய కోపం கிடையாது, அவருடைய న్యాయం మాత్రం கிடையாது. ఒకవేళ మీరు అడగొచ్చు, ఎలాగండి ఒక వ్యక్తిని నరకాగ్నికి దేవుడు అప్పగించినప్పుడు దేవుని ప్రేమ అనేది ఎక్కడ ఉంది అక్కడ అంటే, చూడండి, ఒక వ్యక్తికి శరీరంలో ఒక పుండు వచ్చింది అనుకోండి, కాళ్ళలో పుండు వచ్చింది, అది కుళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఎంతగానో దాన్ని వచ్చి మందు పెట్టి ఎలాగైనా నయం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అన్ని ప్రయత్నాలు చేసి అది బాగా మారకపోతే ఏం చేస్తారు? చివరికి వచ్చి దాన్ని కట్ చేసి తీసేస్తారు. ఆ కట్ చేసి తీసేయడంలో వాళ్ళ ప్రేమ చూపిస్తున్నారా లేకపోతే కోపాన్ని చూపిస్తున్నారా? பாருங்க, ஒரு நல்ல டாக்டர் கிட்ட போறாங்க வைத்துக்கொள்ளாங்க. ஒருத்தருக்கு வந்து கால்ல வந்து ஒரு 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 காயம் பட்டு அது வந்து புண்ணா மாறிடுச்சு. அது கட்டி எப்படியாவது நல்லா பண்ண அந்த டாக்டர் முயற்சி செய்யறாங்க. ஆனா கடைசியில அது வந்து அழுகி போன நேரத்துல என்ன செய்யறாங்க? அதை வெட்டி போட வேண்டிய ஒரு நேரம் வருகிறது. அதை துண்டித்து போடணும். அவர் துண்டித்து போடுகிறார் என்றால் அப்ப அன்பு இல்லாதவரா, ஏன் வெட்டுறாரு அப்படின்னு நினைக்கலாம். కానీ అక్కడ ఆ వేలునో ఆ కాలునో కట్ చేయడం కూడా ఆ డాక్టర్ వచ్చి ఆ పేషెంట్ ని కాపాడడానికి, ఆ పర్సన్ ని కాపాడడానికి చూపించే ఒక ప్రేమ అన్నమాట. அந்த காலையோ இல்ல விட்டல் அந்த விரலையோ அவர்கள் துண்டித்து போடுகிறார்கள் என்றால் அவர்கள் மேல కాటుகிற ஒரு అன்பు அவங்களை కాపాడుతుம்படியாக. అదే విధంగా దేవుడు ఈరోజు పాపులను, మరి దుర్మార్గులను, యేసుక్రీస్తును విరోధించిన వారిని చివరిగా నరకంలో పాడేస్తున్నాడంటే మంచిది. కుళ్ళిపోయింది ఆత్మ, అది చెడిపోయింది. వాటిని పరలోకంలో ఉంచుకుంటే అందరూ చెడిపోతారు. సో కాపాడుకోవడానికి, తన శరీరాన్ని కాపాడుకోవడానికి అనవసరమైన వాటిని కత్తిరించి పడేస్తున్నాడు. அவருடைய சரீரமான சபையை காப்பாற்றும்படியாக இந்த பாவிகளை கொண்டு போய் பரலோகத்துல வைத்தா பரலோகம் கூட நரகமா மாறிடும். அவர்களை துண்டித்து போட்டதான் அது தேவனுடைய அன்பு வெட்டி போடுகிறார், அதை எடுத்து போடுகிறார். அது அழுகி போனது, அது கெட்டு போனது. మన ఇంట్లో అన్నం చెడిపోతే దాన్ని తింటాం మనము? లేదు. వాటిని తీసుకెళ్లి బయటికి పాడేస్తాం. చివరికి దాని స్థితి ఎలా ఉంటుందంటే ఎవరు తినలేరు. దాన్ని పడేయడమే అదే శ్రేష్టమైనది. అదే మనము మన కుటుంబంలో ఉన్న వారికి చూపించే ప్రేమ. ఆ ఆహారాన్ని ఇస్తే తినే వాళ్ళకు అనారోగ్యం కలుగుతుంది. நம்ம வீட்டுல ஒரு ஆகாரம் இருக்கிறது வைத்துக் கொள்ளுங்க, அதை கெட்டு போச்சுன்னா அதை வந்து எப்படி கெட்டு போச்சு பரிதாபப்பட்டு சாப்பிட்டுருவோமா? சாப்பிட மாட்டோம். அப்படி சாப்பிட்டா நம்மளுடைய உடல் கெட்டு போயிடும். நம்ம வந்து மற்றவங்க மேல இருக்கிற அன்பினால அதை கொண்டு போய் தூர పోట్టురుவோం. அதை పోయి நம்ம வெளியில వీసి విడుவோం. అదే విధంగా దేవుడు చేసే నరకంలో ఒక వ్యక్తిని పడేస్తుంటే కూడా దేవుని ప్రేమ అనేది నిండుగా అక్కడ ఉందన్న దానికి మనం గుర్తించాలి. ஒரு நபரை கொண்டு போய் ஆண்டவர் நரகத்துல போட்டாலும் அவருடைய அன்பு நிலைத்திருக்கிறது என்று நாம் தெரிந்து கொள்ள வேண்டும். రెండో కారణం ప్రేమ ఎందుకు శ్రేష్టమైందంటే, మనం ఒకరోజు పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఏం జరుగుతుందంటే అక్కడ ప్రార్థించుకోవాల్సిన ముఖ్యంగా లేకపోతే మనం విశ్వాసంతో ప్రార్థించుకోవాల్సిన అవసరం లేదు. పరలోకంలో విశ్వాసంతో పని లేదు. ప్రతి దాన్ని నేరుగా చూస్తున్నాం కనుక మనకు విశ్వాసం కనబడిన వాటి మీదే విశ్వాసం. కనిపించినప్పుడు విశ్వాసం అనేది అస్సలు పరలోకంలో ఇక ఉండదు, అది గతించిపోతుంది. நாம் பரலோகத்துக்கு போன உடனே அங்க விசுவாசத்தோடு ஜெபிக்கிற ஜெபங்கள் இருக்காது. நாம் கண்களை கொண்டு தேவனை பார்த்த உடனே நம்மளுடைய விசுவாசம் என்பது நின்று போகும். விசுவாசம் வந்து కాణపడాதவைகளை నమ్ముகிறது నిశ్చయంதான் విశ్వాసం. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మన నిరీక్షణతో పని లేదు. దేని కొరకు మనం నిరీక్షించి దేవుడు ఏదో చేస్తాడని కాదు. ప్రతి ఒక్కటి మన కంటి ముందుగా మనం అనుభవించే విధంగా ఉంటుంది కనుక నిరీక్షణతో పని లేదు. అందుకే నిరీక్షణ కూడా గతించిపోతుంది. பரலோகத்துக்கு போனதுக்கு பிறகு அங்க நமக்கு வந்து நம்பிக்கையோட வேலை கிடையாது. நம்பிக்கை என்றால் ஏதோ ஒரு காரியம் எப்பயாவது ஒரு நாள் நடக்கும் என்று எதிர்பார்க்கறது தான் நம்பிக்கை. ஆனா பரலோகத்துல போயிட்டா எதுவுமே நம்ம நம்பிக்கை வைக்க வேண்டிய அவசியம் கிடையாது. எல்லாமே அங்க கிடைக்கிறது. పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళిన తరువాత స్వస్థత వరము నాకు ఉందంటే అక్కడ ఏం లాభం లేదు. భూమిలో ఉన్నంత వరకే స్వస్థత వరం వచ్చి ఇక్కడ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, బాధతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థతనిస్తే ఎంతో సంతోషకరంగా ఉంటుంది. இந்த பூமியில இருக்கிற வரைக்கும் தான் சுகமளிக்கும் வல்லமை ஒரு மனிதன் பெற்றிருக்கும் போது மற்றவங்களுக்கு சுகத்துக்காக ஜெபிக்க முடியும். ஆனா பரலோகத்துக்கு போனது பிறகு சுகமளிக்கும் வல்லமை ஒரு பிரயோஜனம் கிடையாது. ஏன்னா அங்க யாருமே வியாதி உள்ளவர்கள் இல்லை.
పరలోకానికి వెళ్ళిపోయి మీరు నేను ప్రవచనం చెప్తాను రండి బ్రదర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి ప్రవచనంతో పని లేదు. వాళ్ళకు అన్ని తెలుసు కనుక ఇంకా భవిష్యత్తులో నాకేం జరగబోతుంది. ఈ రోజు ప్రవచనాలంటే అందరికి చాలా ఇష్టం. ఎందుకంటే మన జీవితంలో ఏం జరగబోతుంది, నేను ఎక్కడ ఉంటాను, నా నా 5 సంవత్సరాలైనాక నా జీవితం ఎలా ఉంటుంది, ఎక్కడ పని చేస్తాను, ఎంత డబ్బులు సంపాదించుకుంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనం వచ్చి కొన్ని ప్రవక్తలు ప్రవచన చెప్తుంటే మనం ఎంతో ఆసక్తితో వింటాం అనమాట. ప్రవచన అంటే అందరికి చాలా ఇంట్రెస్ట్. అది మంచి ప్రవచనాలు వినాలని. ఇక్కడ దేవుడు గద్దించి మాట్లాడడం అలా చెప్తే ఆ సేవకుడు మంచోడు காதங்க అనేసి మనం వచ్చి த்ரோசேசஸ்தான். பாருங்க, இப்போ தீர்க்கதரிசனம் யாருன்னா சொல்ல வந்தாங்கன்னா ரொம்ப நமக்கு எல்லாம் ஒரு விருப்பம். நம்மளோட எதிர்காலம் எப்படி இருக்கும், என்ன நடக்க போகுதுன்னு தெரிந்து கொள்ள விருப்பம். அதுவும் நல்ல காரியங்கள் தான் சொல்லணும். அவங்க ஏதாவது நம்மள கர்த்தர் கண்டிக்கிறாருலாம் சொல்லிட்டு அந்த மனுஷனை நம்ம தூக்கி தூர வச்சிருவோம். పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రవచనాలతో పని లేదు, ఎవరికి ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. பரலோகத்துக்கு போனது பிறகு அங்க நமக்கு దీర్ఘ దర్శనத்தின் అవశ్యం கிடையாது. పరలోకానికి వెళ్ళిన తర్వాత భాషలు అక్కర్లేదు, భాషల్లో వ్యాఖ్యానం అక్కర్లేదు. మరి ఏది కూడా అక్కడ వచ్చి మనకు అవసరం అనేది లేదనమాట. అవన్నీ కూడా గతించిపోయాను. జ్ఞానం కూడా గతించిపోతుంది. எல்லா ஞானமும் அறிவும் அந்த இடத்துல நம்மளுடைய தேவைகள் எல்லாம் கடந்து போறதுனால நாம் ஒன்றுமே இல்லாதவர்களாக, ஒரு தேவையும் இல்லாதவர்களாக మారివిடும். క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఆదము హవ్వ ఏదైనా తోటలో ఎలా ఉన్నారు, దేవునితో ప్రేమగా ఉన్నట్లు అక్కడ దేవునితో ఉంటామే గాని మనకు ఎటువంటి కొరత అనేది ఉండదు, ఎటువంటి కొరత ఉండదు. ஆதாம் ஏவாள் எப்படி தேவனோடு அவங்க இணைந்து இருந்தாங்களோ ஏதேன் தோட்டத்துல, அப்படிப்பட்ட ஒரு நிலைமைக்குள்ளாக நம்ம పోகிறோம். కానీ దేవుని రాజ్యంలో ఒకటే రూల్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండాలి. అదే దేవుని రాజ్యము, ప్రేమతో నిండుకున్న ఆ రాజ్యము. అటువంటి రాజ్యంలో మనం ప్రవేశిస్తున్నాము కాబట్టి అక్కడ ప్రేమ అనేది చాలా అవసరము. நாம ஒரு அன்பின் ராஜ்யத்துக்குள்ளாக, தேவனுடைய ராஜ்யம் முழுவதும் அன்பினால் நிறைந்திருக்கிறது. ஒருவரை ஒருவர் அன்பாக இருந்து ஒருவரை ஒருவர் நேசிக்கிற ஒரு ஸ்தலமாக இருக்கிறதுனால அங்க போகும்போது அன்பு நமக்கு தேவைப்படுகிறது. ఎంతకాలం మనకు ప్రేమ అవసరం అంటే యుగా యుగములు, సమయము అనేది ఇంకా ఎండ్ అనేది లేకుండా ఉన్న అన్ని రోజులు కూడా అంత కాలము వరకు పొడుగ్గా ఎప్పుడు ఉండేది దేవుని మీద ఉన్న ప్రేమ, ఇతరుల మీద ఉన్న ప్రేమ. పరలోకానికి వెళితే మనకు ఒక్కటే ఆజ్ఞ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే 2 ఆజ్ఞలు ఉంటాయి. నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది 2 మనం చేస్తుంటాం, వేరేం చేయం. అక్కడ ఇంకా దేవుడు చెప్పిన వేరే ఆజ్ఞలు కూడా పని లేదు. ఎవరు దేవుని నామాన్ని వ్యర్థంగా తీసుకోరు, ఎవరు తల్లిదండ్రులను అవమర్యాదతో నడిపించరు. మరి పరలోకంలో ఉన్న ఎవరు కూడా సాబత్తు ఆచరించకుండా, దేవుని సన్నిధిలో రాకుండా నాకు ఈరోజు టైర్డ్ ఉందనేసి పడుకోరు. పరలోకానికి వచ్చిన ఎవరు కూడా దొంగతనం చేయరు, అబద్ధ సాక్ష్యాలు చెప్పరు, వ్యభిచరించరు, విగ్రహారాధనలు చేయరు, ఇతరులది ఏదైనా నేను పొందుకోవాలని కూడా ఆశించరు అనమాట. ఆ 9 ఆజ్ఞలు పడిపోతుంది. ఒకటే ఒక ఆజ్ఞ, దేవుడిని ప్రేమించడం, ఇతరు పొరుగువారు, మన పరలోకంలో ఉన్న నివాసిస్తులు, అక్కడ ఉన్న ప్రతి సిటిజన్ ని ప్రేమించడం అన్నమాట. అటువంటి ప్రేమ ఒకటే అక్కడ చివరి వరకు నిలబడుతుంది కనుక ప్రేమే ప్రధానము. பரலோகத்துக்கு போன உடனே 10 கட்டளைகள்ல அந்த 9 கட்டளைகள் கூட இல்லாம போயிடும். ஏனென்றால் நமக்குள்ள பாவமே இல்லை. நம்ம கொலை செய்ய மாட்டோம், பொய் சொல்ல மாட்டோம், விபச்சாரம் செய்ய மாட்டோம், விக்கிரகாராதனை செய்ய மாட்டோம், இல்லாவிட்டால் கர்த்தருடைய நாமத்தை தூஷிக்க மாட்டோம், தாய் தகப்பனை கனப்படுத்தாம, பெரியவங்களை கனப்படுத்தாம இருக்க மாட்டோம். எல்லாமே செய்வோம். நேசிக்கிறது தான், ஆண்டவரை நேசிப்பது, மற்ற ஜனங்களை நேசிப்பது, இது 2 காரியத்தை தான் நம்ம நிச்சயமாக యుగ యుగங்களாக செய்து கொண்டு வருவோம். ఈ కారణమును బట్టి దేవుడు ఈ రోజు మనకు చెప్తున్నాడు, మీరు కూడా నా వలె ప్రేమించే వారుగా మారండి, ఇతరులను క్షమించండి, ఇతరులను ప్రేమించండి అని చెప్తున్నాడు. அந்த காரணத்துல தான் ஆண்டவர் சொல்லுகிறார், இப்பவே நமக்கு டைம் பண்றாரு. இந்த உலகத்துல இருக்கும்போதே நீங்க அன்பா இருங்கோ, மற்றவங்களை மன்னியுங்கோ, மற்றவங்களுக்கு விட்டு கொடுங்கோ, அவங்களுக்கு உதவி செய்யுங்கோ, అன்பా இருங்கో என்று நமக்கு ఆండవర్ சொல்லுகிறார். నా శిష్యులని మీరు గుర్తింపబడాలంటే మీరు ఒకరినొకరు ప్రేమించినప్పుడు ఈ ప్రపంచము, ఈ లోకం గుర్తిస్తుంది వీళ్ళు యేసుక్రీస్తు శిష్యులని కూడా. நாம் ஒருவரை ஒருவர் நேசிக்கும் போது இந்த உலகம் நம்மை கண்டுகொள்ளும், இவர்கள் தேவனுடைய சீஷர்கள் என்று.
ఈ ప్రేమను మన హృదయంలో ఉంచుకొని ఈ ప్రేమతో మనం நிலబడినట్లా 10 ஆజ్ఞలను பாட்டிంచడం చాలా சுலபம். இந்த அன்பு நமக்குள்ளாக இருந்தால், இந்த அன்புல நாம் நடந்து கொண்டால் 10 கட்டளைகளை நாம் வைத்து விடுவோம். దేవుడిని ప్రేమించేవాడు దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను కూడా అనుసరించి విధేయత చూపించేవాడుగా ఉంటాడు. தேவனுடைய அன்பில் நிலைத்திருக்கிறவன், தேவனை நேசிக்கிறவன் அவருடைய கட்டளைகளை கீழ்ப்படிவான். அவர் சொல்லுகிற கட்டளைகளுக்கு அவன் செவி సాయిపాన్. యేసుక్రీస్తు ఒక డెఫినేషన్ ఇచ్చాడండి. నన్ను ప్రేమిస్తున్నాడని మీరు ఎవరైనా చెప్పినట్లా, మీలో ఎవరైనా చెప్పినట్లా నా మాటలను లోబడి నా మాటలకు విధేయత చూపించి నా ఆజ్ఞలను గైకుంటారని కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ஆண்டவராக இயேசு சொன்னார், ஒருவன் என்னை நேசிப்பான் என்று சொன்னால் என்னுடைய கட்டளைகளை அவன் கீழ்ப்படிய வேண்டும். எனக்கு அவன் కీழ்పడినవనాக இருக்கணும். మనం దేవుడిని ఈరోజు ప్రేమిస్తున్నామంటే నోటి మాటలతో కాదు. ఈ బైబిల్ వాక్యంలో ఉన్న వాక్యాన్ని మనము ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి విధేయత చూపించినప్పుడు దేవుడిని మనం ప్రేమిస్తున్నాం. అలా లేకపోతే మనల్ని మనము ஏமாற்றிக்கொண்டுన్నామని கூட அர்த்தம். நாம் இன்றைக்கு தேவனை நேசிக்கிறோம் என்று சொல்லும் போது இந்த வசனத்தில் இருக்கிற வார்த்தைகளை நாம் விசுவாசிக்கிறது மாத்திரமல்ல, இதை கீழ்ப்படியும் போது நாம் தேவனை நேசிக்கிறோம். இல்லாவிட்டால் நம்மை நாம் ఏమార్చి కొండిరుக்கிறோம் என்று కూడా అర్థం. చివరిగా ఒక వాక్యం చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. రోమర్ 5వ అధికారం 5వ వచనத்தை நீங்க பார்க்கலாம். అక్కడ రాయబడి ఉన్నది, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోగా ఆయన ఒక ప్రేమను కుమరిస్తున్నాడు. தேவன் அவருடைய அன்பை தன்னுடைய பரிசுத்த ஆவியின் மூலமாக நமக்குள்ளாக ஊத்துகிறார். ரோமீயுல் ராసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. And hope maketh not ashamed, because the love of God is shed abroad into our hearts by the Holy Ghost which is given unto us. మనకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములోగా దేవుని ప్రేమ అనుదినము ప్రతి క్షణము కుమ్మరింపబడుతున్నది. ఈ ప్రేమను వచ్చి మనలో మనము ఉత్పత్తి చేసుకోలేము, మనలో మనం తయారు చేసుకోలేము. నేను ప్రేమగా ఉండాలని ప్రయత్నించడం వల్ల ప్రేమ రాదు, దేవుని ప్రేమ రాదు. మనిషి ప్రేమ ఉండొచ్చు. మానవుని ప్రేమ ఎలా అంటే, మనకు మంచి చేసిన వాళ్ళకు మనం మంచి చేస్తాం, మనకు చెడు చేసిన వాళ్ళకు మనం చెడు చేస్తాం. இந்த தேவ அன்பை நாம் உற்பத்தி பண்ண முடியாது, நமக்குள்ள தயார் பண்ணிக்கொள்ள முடியாது. இது ஆண்டவர் தான் கொடுக்கணும். நம்மளுடைய அன்பு எப்படி இருந்தால், நமக்கு நன்மை செய்யறவனுக்கு நன்மை செய்யறதா நம்மளுடைய அன்பு, தீமை செய்யறவங்களுக்கு தீமை செய்யறதா தான் நம்மளுடைய அன்பு. దేవుని ప్రేమ మనలో పొందుకున్నప్పుడు ఆ ప్రేమ దేవుని వలె మనల్ని మార్చడానికి ప్రతిదినము ఆ వెలుగులో నడిపిస్తుంది. தேவனுடைய அன்பை பெற்ற உடனே அந்த அன்பு நமக்குள்ள இருக்கிற சகல கசப்பையும் நீக்கிவிட்டு நம்மை தேவனை போல நடத்த உதவி செய்யும். దేవుని ప్రేమ, మనిషి ప్రేమ, మరి సాతాను వాని ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒక భక్తుడు ఇలా చెప్పాడు, தேவனுடைய அன்பு, பிசாசுடைய அன்பு, மனுஷனுடைய அன்பு எப்படி இருக்கும் என்றால் இப்படி சொன்னார். ఒక మానవుని ప్రేమ, ఒక మనిషి ప్రేమ ఎలా ఉంటుందంటే, తను ప్రేమించే వారిని ప్రేమిస్తాడు, తను ద్వేషించే వారిని ద్వేషించి చెడు చేస్తాడు. ஒரு மனிதனுடைய அன்பு இயல்பு என்னவென்றால், என்னை நேசிக்கிறவனை நான் நேசிப்பேன், என்னை வெறுக்கிறவனை நான் வெறுப்பேன், எனக்கு நன்மை செய்கிறவங்க நன்மை செய்வேன், தீமை செய்கிறவங்க தீமை செய்வேன். సాతాను ఇచ్చే ప్రేమ ఎటువంటిదంటే, నన్ను ప్రేమించే వాడిని నేను ద్వేషిస్తాను, నాకు మేలు చేసే వారికే నేను కీడు చేస్తాను, నాకు కీడు చేసిన వారికి మరింత ఎక్కువగా కీడును ద్వేషాన్ని చూపిస్తాను. ప్రేమ లేదు అక్కడ. ప్రతిదీ కోపము, పగ, వైరము, విరోధము, చెడపడము, நாசனப்பரச்சனமே சாத்தான் இச்சே ప్రేమ. பிசாசு தருகிற அன்பு எப்படிப்பட்டது என்றால், என்னை நேசிக்கிறவனும் நான் வெறுப்பேன், எனக்கு நன்மை செய்கிறவங்களுக்கும் நான் தீமை செய்வேன், எனக்கு தீமை செய்கிறவன், என்னை வெறுக்கிறவன் இன்னும் அதிகமாக வெறுத்து அவனுக்கு அதிக அளவாக தீமை செய்வேன். அங்க அன்பே கிடையாது. பிசாசுக்குள்ள 0% அன்பு. எல்லாமே கோபம், சண்டை, பொறாமை, போட்டி, மன்னிக்க முடியாத தன்மை, நாசப்படுத்துகிறது, కొலை செய்கிறது அவனுடைய வேலை. మూడో ప్రేమ, దేవుని ప్రేమ ఎటువంటిదంటే, నన్ను ద్వేషించే వారు నేను ప్రేమిస్తున్నాను, నాకు కీడు చేసే వారికి నేను మేలు చేస్తున్నాను, నాకు మేలు చేసే వారికి మరింత ఎక్కువగా మేలు చేసి నన్ను ప్రేమించే వారిని ఇంకా అత్యధికంగా ప్రేమిస్తాను అనేది దేవుని ప్రేమ. ஆண்டவருடைய அன்பு எப்படிப்பட்டது என்றால், என்னை வெறுக்கிறவனை நான் நேசிக்கிறேன், எனக்கு தீமை செய்கிறவனுக்கு நன்மை செய்கிறேன், என்னை நேசிக்கிறவனை இன்னும் அதிகமாக நேசிக்கிறேன், எனக்கு நன்மை செய்கிறவர்களுக்கு மிக மிக பெரிய నన్மைகளை அவர்களுக்கு செய்வேன் என்பதுதான் దేవునుடைய అன்பు. ఈ ఉదయ కాలంలో నన్ను ప్రియులారా, మనం ఎన్నుకోవచ్చు.
ఒకటి మానవుని ప్రేమలో నిలిచిపోవచ్చు, లేకపోతే సాతాను వలె మారిపోయి మనకు మేలు చేసిన వారికి కూడా కీడు చేసి మనల్ని ప్రేమించే వారిని మనం ద్వేషించవచ్చు. లేకపోతే ఈ అగాపే ప్రేమ కావాలి ప్రభువా, నాకు కీడు చేసిన వారికి నేను మేలు చేయాలి, నన్ను ద్వేషించే వారిని కూడా నేను హృదయపూర్వకంగా వారిని ప్రేమించి వారిని ఆదుకోవాలి అన్న కార్యాన్ని మనం నిర్ణయించినట్లా దేవుడు మన ఇష్టానుసారంగా మన హృదయాన్ని అటువంటి ప్రేమతో నింపి నిత్యమైన రాజ్యంలో తీసుకెళ్లడానికి ముందు ఇప్పుడే మనము ప్రేమలో పరిపూర్ణులై మారిపోయి ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు మనం సంతోషంగా పరలోకంలో ఉన్న ప్రతి దూతలతో, ప్రతి దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతో, యేసుక్రీస్తుతో, తండ్రితో నిత్యము నిలబడడానికి మనము మంచి పునాదును ఈ రోజు వేసుకుందాం. అటువంటి పునాది మీద మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు అది అస్సలు పడిపోదు. నరకం అనేది మన జీవితంలో లేదు, పాపం అనేది మన జీవితంలో లేదు, మరి సాతానుకు మన జీవితంలో ఎటువంటి స్థలం లేదు. దేవుడు ఒక్కడే మనలో సర్వముగా ఉండి మనల్ని తీసుకెళ్లేంత వరకు దేవుడు మనల్ని కాపాడి నడిపిస్తాడు. பாருங்க, இந்த அன்பில நம்மளுடைய உள்ளத்தை நாம் கட்டிக்கொண்டால் நம்மளுடைய வாழ்க்கை ஆண்டவர் வந்து நிலைநிறுத்தி பிசாசுக்கும் பாவத்துக்கும் நரகத்துக்கும் எந்த ஒரு அதிகாரம் இல்லாமல் நாம் பரலோகத்துக்கு சம்பந்தம் உள்ளவர்களாக இந்த அன்பில நாம் பரிபூர்ணர்களாக மாறி தேவனோடும் இயேசு கிறிஸ்துவோடும் பரிசுத்த ஆவியானவரோடும் அங்க இருக்கிற ஆயிரக்கணக்கான கேருபுகள், செராபுகள், தூதர்கள், மற்ற பரிசுத்தவான்களோட நித்தியமான அன்பினால், நித்தியமான சிநேகத்தினால் அந்த பரலோக ராஜ்யத்துல என்றைக்கும் அவரோடு கூட நிலைத்திருக்க போகிறோம். దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థించుకుందాం. కర్తరి వచనத்தை ఆశీర్వదింపారాக. జెబిపోం.